ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం జపిస్తూ 4 నియమాలు పాటిస్తారో, మద్యం తాగకపోవడం, మాంసం తినకపోవడం, అక్రమ సంబంధాలు ఉండకపోవడం, జూదం ఆడకపోవడం, ఈ 4 పాప కార్యాల నుంచి దూరంగా ఉంటూ భగవంతుడికి పూర్తిగా శరణాగతి, పూర్తిగా అంటే కండిషన్ పెట్టి నేను పూజ చేస్తాను అలా కాకుండా, కండిషన్ కాకుండా, కృత్రిమంగా ఆర్టిఫిషియల్ కాకుండా, ఏదో నా పేరు కోసం భక్తులు మా పనులు మాకున్నాయి అలా కాకుండా, పాక్షికంగా, కండిషన్లుగా, ఆర్టిఫిషియల్గా, అంటే అప్పుడప్పుడు భగవంతుడు వెళ్ళడం. సో ఈ 3 కాకుండా పూర్తిగా భగవంతుడి యొక్క శరణాగతి పొందితే చావు ఎప్పుడు వాళ్ళకి రాదు. చావు అంటే యమరాజు, యమరాజుని వాళ్ళు ఎప్పుడు చూడరు. ఇదే శ్రీమద్ భాగవతంలోని 6వ స్కందంలో యమరాజు చెప్తాడు యమదూతలకి, నైవ అచ్యుతాశ్రయజన ప్రతిశంకమాన, ఎవరైతే అచ్యుతుణ్ణి ఆ యొక్క శ్రీకృష్ణ భగవాను ఆశ్రయిస్తారో వాళ్ళని చూడంగానే భయపడిపోతారు. ప్రతిశంకమాన ద్రష్టుం చ బిభ్యతి యథ, అంటే వాళ్ళని చూడంగానే భయపడిపోతారు. వాళ్ళ దగ్గర కూడా రారు, అమ్మో వీళ్ళు కృష్ణ భక్తులు, వీళ్ళు పాపం ఏ పాపం కూడా చేయరు అని చెప్పేసి. అందుకని వాళ్ళకి చావు అనేది రాదు. చావు అంటే యమరాజు, యమదూతలు, వాళ్ళు ఎప్పుడు కూడా యమదూతల్ని దర్శించరు. భగవంతుడి యొక్క శ్రీ చరణాలను ఏమంటారంటే అశోక అభయ అమృత ఆధార తమార్ చరణద్వయ, అంటే భగవంతుడి యొక్క చరణాలు అశోక అంటే అక్కడ దుఃఖాలు ఉండవు. ఒక్కసారి భగవంతుడి చరణాలు గట్టి పట్టుకుంటే దుఃఖాలు ఏమి ఉండవు. అశోక అభయ అంటే భయం, ఇంకా మొత్తం కూడా భయం పోతుంది. భగవంతుడిని పూర్తిగా అతని యొక్క చరణ ఆశ్రయాలు అవుతాయి. అమృత, భగవంతుడి యొక్క చరణాల నుంచి నిరంతరం కూడా అమృతము ప్రవహిస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క నామ కీర్తన, కథా కీర్తన ఎప్పుడు కూడా ఆస్వాదిస్తూ ఉంటే, నిరంతరం అమృతం తీసుకుంటూ ఉంటే మృత్యు ఎట్లా వస్తుంది. ఎవరైతే ఈ శరీరం నేను, నాకు ఇటువంటి జాబ్ ఉంది, నేను ఇలాంటి పదవిలో ఉన్నాను, ఇది నా ఇల్లు, ఎప్పుడు కూడా తనతో తాను ఐడెంటిఫై చేసుకుంటే, గుర్తిస్తే అతనికి చనిపోయాడు అంటే, ఆ వ్యక్తి చనిపోయాడంటే శరీరం పోతుంది, అతను వెళ్ళిపోతాడు. కానీ ఎప్పుడు కూడా నిరంతరం అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే భగవంతుడి యొక్క చరణాల దగ్గర వాళ్ళకి మృత్యు అనేది అసలు ఎప్పుడూ రాదు. యమరాజు రాడు కాబట్టి మృత్యువు కూడా రాదు.